ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిటి కొంగు బంగారమై పట్టణ ఇలవేల్పు దేవతగా వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా సుందరంగా అలంకరించి విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నది జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ అమ్మవారిని సందర్శించి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక దెయ్యాల తలుపులు మనవరాలు నాగజ్యోతి దుర్గాప్రసాద్ దంపతుల కుమార్తె హిమజ పెళ్లి కుదిరిన తర్వాత పెళ్లి చేసుకోను అని పేచీ పెట్టిందని, అప్పుడు తల్లి నాగజ్యోతి తన కూతురు పెళ్లి చేసుకొని భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే అమ్మవారి ఆలయం చుట్టూ పొర్లు దండలతో 5 ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకుంటానని మొక్కుకొనగా అమ్మవారి దివ్య అనుగ్రహంతో ఆమె కోరిక నెరవేరిందని, నేడు ఆమె పొర్లు దండాలతో 5 ప్రదక్షిణలు చేసి ఆమె ఈ విషయాన్ని అమ్మవారి ముందు స్వయంగా సాక్ష్యం చెప్పిందని తెలిపారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారి వెండి చీర తయారీకి రావిపాటి రామకృష్ణ, యశోధరాణి దంపతులు 10 తులాల వెండి అమ్మవారి వెండి చీర నిమిత్తం అందజేశారని తెలిపారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందినటువంటి దెయ్యాల తలుపులు గారి మనవరాలు నాగజ్యోతి వారు గత సంవత్సరం ఈ రోజుల్లో అమ్మవారిని మొక్కుకున్నారు. ఆ మొక్కు ఏ విధంగా మొక్కుకున్నారు, అది ఎలా తీరింది అనేది వారి మాటల్లోనే ఇప్పుడు చెప్తారు. మరి స్వాతంత్రం ఏమవుతుందో తెలియజేస్తాం. ఓం శ్రీమాత్రే నమః. జై జై ముఖాంబిక. నా పేరు నాగజ్యోతి అండి. దెయ్యాల తలుపులు గారి మనవరాన్ని, దమ్మునొకరాజు గారి కూతుర్ని. ఈ అమ్మవారికి మొక్కుకున్నానండి. మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరాక చేసుకోనని ఇబ్బంది పడితే అమ్మవారికి మొక్కుకొని నా కూతురికి పెళ్ళి అయ్యి సక్రమంగా ఉండి వాళ్ళిద్దరూ బాగుంటే అమ్మవారికి పొద్దు దండాలు పెడతారని మొక్కుకున్నాను. ఆ తల్లిదయ వల్ల ఇద్దరు నా పిల్లాడు అందరూ క్షేమంగా ఉండి చక్కగా ఉన్నారండి. మళ్ళీ ఈ రోజుల్లో మొక్కుకున్న మొక్కు ఇదే రోజుల్లో వచ్చి తీర్చుకున్నానండి. అమ్మవారి దయ వల్ల నా పిల్లలు సంతోషంగా ఉన్నారు. జై నూకాంబిక, జై జై నూకాంబిక. జై నూకాంబిక, జై నూకాంబిక, జై నూకాంబిక. నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్ర సన్నిధానం నందు ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ మరియు అమ్మవారికి ప్రాతకాలం నుంచే విశేష పూజలు, లలితా సహస్రనామ కుంకుమార్చన, శ్రీచక్ర పూజ మరియు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకములు, తదనంతరం అమ్మవారికి ఏకాదశ మంగళ నీరాజనాలతో పాటు వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాన్ని సభక్తిపూర్వకంగా అమ్మవారి పూజాధికాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమం, అమ్మవారి యొక్క హారతి కార్యక్రమం, ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అన్నారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. జగజ్జన్ని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నవకాళీమాత శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తూ భక్తుల పాలు కొంగు బంగారమై మరి ఊరికి ఉత్తరాన్ని వేయించేస్తున్నారు. మరి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి సుమారు 25 కేజీల వెండితో వెండి చీర తయారు చేయించేటటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులు రావిపాటి రామకృష్ణ, యశోధరాణి దంపతులు 10 తులాల వెండిని మరి అమ్మవారి వెండి చీర తయారీ నిమిత్తం సమర్పించి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలని, వారి వ్యవసాయ వ్యాపార వృత్తి ఉద్యోగాలను అమ్మవారు ఎలా కాచి కాపాడాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి సుఖంగా జీవించాలనేటువంటి శుభ సంకల్పంతో మరి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. మరి భక్తులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తాం. ఓం శ్రీమాత్రే నమః.